హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చీకట్లో అద్దం కథనం గురించి తెలుసుకుందాం. ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే రాజేశ్వరికి మెలకువ వచ్చింది. చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు. ఈ వేళ అప్పుడే చేసింది ఎవరు అనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. అమ్మా, నాన్నని అడిగావా అంటూ ఆమె కూతురు జయసుధ మాట్లాడుతుంది. రాజేశ్వరికి సమాధానం తోచక తటపటాయిస్తూ ఊరుకుంది. ఏంటి మాట్లాడవు? నాన్న ఏమన్నారు? కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తను ఇంకా భర్తని అడగలేదు. రాజేశ్వరి ఏం చెప్తుంది? జయసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తుంది. అడిగితే భర్త కాదనడు. బాలు మీద ఆ నమ్మకం ఉంది, కానీ అభిమానం అడ్డొస్తుంది. నాన్నగారు బిజీగా ఉన్నారు, వీలు చూసుకుని అడుగుతాను. ఈలోగా తాతయ్యకి ఏమైనా అయితే? జయసుధ భయపడుతూ అంది. రాజేశ్వరికి అదే బెంగ, కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురికి చెప్పలేకపోయింది. మొన్నే కదా చూసి వచ్చాను, ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అన్న రాజేశ్వరి కళ్ళల్లో చెమ్మ చేరింది. నీ ధోరణి చిత్రంగా ఉంది. ఒంటరితనంలో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకుంటున్నావు? అడిగితే నాన్న కాదన్నారు. వెళ్ళి తాతయ్యని తీసుకురా, జయసుధ శాసించినట్లు అంది. కూతురు అన్నది వాస్తవమేనని రాజేశ్వరికి తెలుసు, కానీ తండ్రి విషయాన్ని బాలుని అడగలేకపోతుంది. అత్తగారి పట్ల తను చూపిన నిరాధారణ వల్ల భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయానని జయసుధకు చెప్పలేకపోతుంది. జయసుధకు పెళ్ళైపోయాక భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో. మరో మనిషికి ఇబ్బంది లేదు. అందుకే బాలు కాదనడని నమ్మకం ఉంది. అమ్మా, ఏమైంది నీకు? నేను చెబుతుంది వింటున్నట్లు లేదు. రాజేశ్వరి మౌనంతో జయసుధ విసుగ్గా అంది. సరే, కంగారు పడకు, ఏదో ఒకటి చేద్దాంలే, ఉంటాను. జయసుధకి మరో మాటకి తావివ్వకుండా రాజేశ్వరి కాల్ కట్ చేసింది. రాజేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది. తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు. తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. రాజేశ్వరి తండ్రిది 7 పదులు దాటిన వయసు. తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం, వైద్య సదుపాయం లేని ఊరు. ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు. వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు? ఈ పరిస్థితి రాజేశ్వరి ఆందోళనకు కారణం. కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది. వీలు చూసుకుని వెళ్ళి చూసొస్తుంది. వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతుంది. ఇంటికి తీసుకువచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయంకృతం. అది తన అత్తగారి పట్ల రాజేశ్వరి చూపిన బాధ్యతారాహిత్యం. రాజేశ్వరి ఉదయం కూతురితో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది, కానీ అతడు భార్య లేవకముందే తయారై బయటికి వెళ్ళిపోయాడు. బాలు వారం రోజులుగా తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నాడు. తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్కు వెళ్ళి సాయంత్రం 6 గంటలకే వచ్చేవాడు. ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? రాజేశ్వరికి అర్థం కావడం లేదు. అడిగే అవకాశం దొరకలేదు. తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు రాజేశ్వరికి తెలుస్తుంది. చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని కోల్పోతున్నామనుకుంది. లేకపోతే బాలు ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు? మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత. దీనంతటికీ కారణం తనే అనుకుంది. దానికి ఈరోజు పశ్చాత్తాప పడితే సరిపోతుందా? సమస్య పోయి మానసిక ఆందోళన సద్దుమణుగుతుందా? ఏం చేయాలి? ఏది పరిష్కారం? రాజేశ్వరి ఆలోచనతో అంతర్మదనంలో పడింది. బాలు కోసం ఎదురు చూస్తూ గతంలోకి జారుకుంది. బాలు తండ్రి 10 ఏళ్ల కిందట చనిపోయాడు. ఒంటరైన తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. అందుకు రాజేశ్వరి అంగీకరించలేదు. అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది. చేరదీస్తే పరిచర్యలు, ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది. బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి. అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బును కూతురికి ఇచ్చిందన్న అసూయ. కొడుక్కి వాటా ఇవ్వనందుకు కోపం పెంచుకుంది. అత్తగారు చేసింది సంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది, కానీ స్వార్థబుద్ధితో ఆమెపై స్పర్ధ చూపించింది. పైగా నెల నెల వస్తున్న పెన్షన్ కూడా కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతని ఆడపడుచుకు మీదకే నెట్టేసింది. తల్లిని చేరదీయాలన్న బాలు ఆలోచనని రాజేశ్వరి పడనీయలేదు. భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు. తల్లి మీద ప్రేమ ఉన్నా రాజేశ్వరి దురుసుతనం భరించడం కష్టమని తెలుసు. పంతాలకు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానం ఉంది. చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం, సుఖం ఉంటుందని ఊరుకున్నాడు. అలా సంసారంలో సర్దుకుపోయాడు. ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు.
అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు. ఈ స్థితిలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు. దీనంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకార భావం తొంగి చూసింది. ఆ కోపంలో భార్యకు బుద్ధి చెబితే గాని మానసిక క్షోభ చల్లారదు అనుకున్నాడు. రాజేశ్వరి భర్త మొహంలోని మార్పును పసిగట్టింది. మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తున్న భయం మొలకెత్తింది. ఆమె ఊహించినట్లుగానే ఆ ప్రస్తావన వచ్చింది. బాలు ఎన్నాళ్ళో బతకనురా, చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలని ఉంది, తీసుకెళ్ళవు? చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే బాలు చలించిపోయాడు. బయటపడని దుఃఖం మనసులో సుడిగుండమైంది. రాజేశ్వరి ఉలిక్కిపడి అంతలోనే తేరుకుంది. కదలని స్థితిలో ఉండి ఎలా రాగలరు, దూర ప్రయాణం చేయలేరు అని కలగజేసుకుంది. కోడలి దురుసు స్వభావానికి బాలు తల్లి బేలగా చూసింది. కూతురి ఇంట్లో కాలం చేస్తే నా కొడుకుకు గౌరవప్రదం కాదు అంది. అత్తగారి మాట పట్టించుకోనట్టు రాజేశ్వరి ముఖం చిట్లించింది. తన గురించి తపిస్తున్న తల్లి ఎదుట బాలు దోషిలా నిలబడ్డాడు. అలాగే అమ్మా, వీలు చూసుకుని వచ్చి ఓ వారంలో తీసుకెళ్తాను. కొడుకు మాటకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది. వస్తావు కదూ, అంతవరకైనా బ్రతకాలని ఉంది అంది. తల్లి చూపులకు బాలు కళ్ళల్లో నీళ్లు నిలవలేదు. ఇంటికి తిరిగి వచ్చిన మరునాడే తండ్రికి బాగోలేదని రాజేశ్వరి ఊరు వెళ్ళిపోయింది. భార్య అంతర్యం బాలుకి అర్థమైంది. రాజేశ్వరి వారం తర్వాత తిరిగి వచ్చింది. ఆ రోజే అతడి తల్లి చనిపోయింది. రాజేశ్వరి నిద్రలో తుల్లిపడి లేచింది. గుండెల్లో గుబులు, వెన్నులో వణుకు, భయంతో ఆమె శరీరం కనిపిస్తుంది. చూపులు మళ్లిస్తూ పక్కకు చూసింది. పడక మీద బాలు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. భర్త ప్రక్కలో ఉండటంతో స్థిమితపడింది. కాసేపటికి కలగన్న విషయం లీలగా స్మరణకు వచ్చింది. చిత్రమైన కళ, గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కళ. ఆకాశం నుంచి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది. తన కళ్ళల్లోకి దివ్యకాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే మెలకువ వచ్చేసింది. కళలోని రూపం జాడలు బెడ్లైట్ నీలం కాంతిలో కదలాడుతున్నట్లు తోచింది. రాజేశ్వరికి జడుపు పుట్టింది. భయం పెరిగి నోరు తడారిపోయింది. మంచినీళ్ళ కోసం చూసింది. పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు. రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళడానికి ధైర్యం చాలలేదు. దాహంతో ప్రాణం పోయేటట్టుంది. తప్పదని రాజేశ్వరి భర్తను లేపింది. ఏమండి, విడివడని ఆమె గొంతు వణికింది. బాలులో ఉలుకు పలుకు లేదు. మిమ్మల్నే లేవండి భుజం మీద గట్టిగా తట్టి లేపింది. బాలు ఉలిక్కిపాటుగా కళ్ళు విప్పాడు. భార్యను చూసి గతుక్కుమన్నాడు. మొహం ఎర్రగా కందిపోయి నుదుట పట్టిన చెమటకు కుంకుమ జారి కురులు చెదిరి బెదురు చూపులతో ఉన్న రాజేశ్వరి జడుపు పుట్టించింది. ఏమైందని బాలు గాబరా పడుతూ ఆదాటుగా లేచి కూర్చున్నాడు. దాహం అంటూ రాజేశ్వరి గుటకలు మింగింది. బాలు ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడకల వచ్చి భయపడుతుందనుకున్నాడు. తెస్తానుండు అని మంచినీళ్ళ కోసం వెళ్ళబోతుంటే రాజేశ్వరి వారించింది. వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది అని బెదిరిపోతూ అంది. ఎందుకలా కలవరపడుతున్నావు? లైట్ వేస్తా ఉండు అంటూ బాలు తలగడ పక్కన ఉన్న స్విచ్ వేశాడు. గదిలో వెలుతురు పడగానే రాజేశ్వరికి భయం తగ్గినట్టు అనిపించింది. తేలిగ్గా ఊపిరి తీసుకుంది. వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు. రాజేశ్వరికి దాహం గుండె దడ తగ్గింది. పీడకల వచ్చిందా, అంతలా భయపడ్డావు? కాసేపు ఆగి బాలు అడిగాడు. అది కళ కాదేమో రాజేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది. మరి అంటూ బాలు విస్మయంగా అన్నాడు. ఏమో, ఆత్మలు ఉంటాయా? రాజేశ్వరి శూన్యంలోకి వెర్రిగా చూస్తూ అంది. భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు బాలు. మనసులో సంఘర్షణతో లేనివి ఊహించుకున్నావు. రాజేశ్వరి కనురెప్పలు తెరిచి అదే పనిగా భర్త మొహంలోకి గుచ్చి గుచ్చి చూస్తుంది. కాదు, తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్య ఉంటాయట. బాలుకి తల్లి గుర్తుకు వచ్చింది. చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది. అది జరగలేదు. కారణం రాజేశ్వరి. భార్య తన తప్పు తెలుసుకుంది అనుకున్నాడు బాలు. అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకుని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడింది అనుకున్నాడు. అంతా నీ భ్రమ, భయం నుండి పుట్టిన భ్రాంతి.
భర్త మాటకు రాజేశ్వరి కాదన్నట్టు చూసింది. మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది. దేదీప్యమైన వెలుగు నుంచి పుట్టి నా పక్కనే కూర్చుంది. అది ఆత్మే. నన్ను ఏదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది. రాజేశ్వరి కళ్ళల్లో భయం చేరింది. సరే, అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి? బాలు ప్రశ్నకు రాజేశ్వరి దగ్గర సమాధానం లేదు. తెల్లబోయి చూసింది. మనసుకి బుద్ధి కొరవడినప్పుడు చేసిన తప్పులను కాలమే వేలెత్తు చూపుతుంది. అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయం పుడుతుంది. ఆ భయమే ఆత్మ అన్న నీ భ్రాంతి. బాలు ప్రశాంతంగా వివరించాడు. అర్థం చేసుకునే క్రమంలో రాజేశ్వరి తన గురించి తెలుసుకుంది. వివేకంతో ఆలోచించు. అమ్మ మన మంచిని కోరుకుంటుంది, తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది. బాలు భార్యని ఆత్మీయంగా చూస్తూ అన్నాడు. రాజేశ్వరి పశ్చాత్తాపంతో వస్తున్న దుఃఖాన్ని నిలవరించలేక ఏడుస్తూ భర్త గుండెల మీద వాలిపోయింది. ఉదయం బాలు మొబైల్ రింగ్ అవుతుంటే భార్యాభర్తలు ఇద్దరికీ మెలకు వచ్చింది. అప్పటికే గది ప్రకాశవంతమైన వెలుగు నింపుకుంది. బాలు పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఎరా తల్లి, ఇంత ఉదయాన్నే చేశావు? ఫోన్ చేసింది కూతురుని రాజేశ్వరికి అర్థమైంది. క్షేమంగా ఉన్నారు, త్వరగానే రికవరీ అయ్యారని డాక్టర్లే అన్నారు. జయసుధ ఏమడుగుతుందో, బాలు ఏం చెప్తున్నాడో ఊహకు అందక రాజేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది. అమ్మతో మాట్లాడతావా? సరే, తాత ఇంటికి వచ్చాక అంటుండగా బాలు కాల్ కట్ చేశాడు. రాజేశ్వరికి గందరగోళంగా ఉంది. భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్టు లీలగా తోచింది. తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగ ఫలితం అయింది. భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేశ్వరి ఆతృతగా బాలు వైపు చూసింది. నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే. మీ నాన్న క్షేమంగా ఉన్నారు. అదే మన అమ్మాయితో చెప్పాను. రాజేశ్వరి సంబరమాశ్చర్యాలకు లోనైంది. వారం క్రిందట తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఈరోజు నీకోసం ఎదురు చూస్తుంటారు, బాలు ఆత్మీయంగా అన్నాడు. భర్త ఔదార్యానికి రాజేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది. ఏమనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కళ్ళతో బాలుని చూస్తూ ఉండిపోయింది. ఇంకా కన్నీళ్ళెందుకు? త్వరగా తయారై వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం, బాలు తొందర చేశాడు. రాజేశ్వరి మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది. చీకటి గదిలోని అద్దము, వివేకం లేని మనసు రెండూ ఒకటే. ఆనాడు అత్తగారిని చూడడానికి ససేమిరా ఒప్పుకోకుండా భర్తని ఎంత బాధ పెట్టిందో, ఈనాడు అదే పరిస్థితి తన తండ్రికి వస్తే తన భర్త ఎలా అర్థం చేసుకున్నాడో అని ఆలోచిస్తూ ఉంటే రాజేశ్వరికి కన్నీళ్ళు ఆగలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.